హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ సెషన్. సో, ఈరోజు క్లాస్‌లో మనం డేటా స్ట్రక్చర్స్‌లో మనం లిస్ట్‌ని చూసాం కదా! ఆ లిస్ట్ యొక్క స్లైసింగ్ అండ్ లిస్ట్ యొక్క ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే. సో, దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అనకొండ అప్లికేషన్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఈ జుపిటర్ నోట్‌బుక్‌ని లాంచ్ చేస్తాం కదా! సో, సేమ్ ఇదే జుపిటర్ నోట్‌బుక్‌లో ఆల్రెడీ మనం ఈ ఫోల్డర్‌ని క్రియేట్ చేసాం. రైట్? డేటా అనలిటిక్స్ క్లాస్ అనే ఫోల్డర్‌ని క్రియేట్ చేసాం కదా! సో, ఇక్కడ మనం దేని గురించి చెప్తున్నాము యెస్టర్‌డే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్ అనే ఒక పైథాన్ జుపిటర్ నోట్‌బుక్‌ని ఆహ్, మనం రాసామనమాట. సో, లైక్ క్రియేట్ చేసాము. మనం అందులోనే కోడింగ్ అనేది రాసాం. నేనేం చేస్తున్నానంటే మొత్తం అన్ని డేటా స్ట్రక్చర్స్ ఒక దాంట్లోనే ఉంటే బావుంటుంది కదా! సో, నేను అందుకనే అది మాత్రమే యూజ్ చేస్తున్నా. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏదైతే యూజ్ చేసామో జుపిటర్ నోట్‌బుక్ నేను మళ్ళీ అదే జుపిటర్ నోట్‌బుక్‌ని ఓపెన్ చేసి కంటిన్యూ చేద్దాం. ఓకే. సో, నేను ఓపెన్ చేసినాను. సీ ఇది ఓపెన్ అవుతుంది. యాక్చువల్‌గా మనము బిఫోర్ క్లాస్‌లో ఎక్కడి వరకు చెప్పుకున్నాము. డేటా స్ట్రక్చర్స్ చూడండి ఏమున్నాయి లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ. అండ్ లిస్ట్ యొక్క ప్రాపర్టీస్ చూసాము. లిస్ట్ ఈస్ ఆర్డర్డ్, ఇండెక్స్డ్ ఎలా అయిందో చూసాము. అండ్ హెటెరోజీనియస్ చూసాము. రిప్రజెంటేషన్ చూసాము. మ్యూటబుల్ అంటే ఏంటి? చేంజెస్ చేస్తే అది పర్మనెంట్ చేంజ్ అవుతుంది కదా! ఆ పర్మనెంట్ చేంజ్ ఎలా అవుతుందో మనం లిస్ట్ ఫంక్షన్స్ చూస్తున్నాం కదా! ఈరోజు అందులో చూద్దాం. ఓకే. అండ్ ఇండెక్సింగ్ కూడా చూసాం. సో, ఇండెక్సింగ్ అయిపోయిన తర్వాత సో, ఈరోజు టాపిక్ ఏంటంటే స్లైసింగ్. ఆ స్లైసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఎస్ఎల్ఐసిఐఎన్‌జి అన్నమాట. ఓకే. యాక్చువల్‌గా యాక్చువల్‌గా స్లైసింగ్ అంటే జస్ట్ ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఏమంటాము స్లైసింగ్ అంటే? స్లైస్ అంటే ఏంటి? ఇప్పుడు జస్ట్ ఒక కేక్ ఉందనుకోండి. కేక్‌ని 4 పీసెస్ చేసామనుకోండి. ఒక్కొక్క పీస్‌ని మనం స్లైస్ అనొచ్చు. రైట్? సో, నేనేం చేస్తున్నాను టోటల్ కేక్‌ని 4 పీసెస్ చేసి ఒక్కొక్క పీస్‌ని తీసుకున్నాను. సో, థట్ ఈస్ ద స్లైస్ ఆఫ్ దట్ కేక్. రైట్? సో, అలాగా మనం ఈ లిస్ట్‌లో స్లైస్ అంటే లిస్ట్ మొత్తంలో నేను కొంచెం పార్ట్ లైక్ ఒకటి నుంచి లైక్ నాకు ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి లిస్ట్‌లో. 10 ఎలిమెంట్స్‌లో నాకు ఓన్లీ ఫస్ట్ 5 ఎలిమెంట్స్ మాత్రమే కావాలంటే ఫస్ట్ 5 ఎలిమెంట్స్‌ని తీసుకోవచ్చు. లేదా లాస్ట్ 2 ఎలిమెంట్స్‌ని మాత్రమే కావాలంటే లాస్ట్ 2 ఎలిమెంట్స్‌ని తీసుకోవచ్చు. ఓకే. పైన బట్ స్లైసింగ్‌కి, ఇండెక్సింగ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇండెక్సింగ్ ఏం చేస్తున్నాము? ఎప్పుడు ఇండెక్సింగ్ చేసినా కూడా మీరు చూడొచ్చు. మనం ఓన్లీ 1 ఎలిమెంట్‌ని మాత్రమే సో, ఇదంతా ఓన్లీ 1 ఎలిమెంట్. ఇక్కడ కూడా ఓన్లీ 1 ఎలిమెంట్. ఇక్కడ కూడా ఓన్లీ 1 ఎలిమెంట్. ఓకేనా? ఇలా 1 ఎలిమెంట్ 1 ఇండెక్స్‌లో ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకోగలం. బట్ నాకు సేమ్ ఇదే ఇండెక్స్ వాల్యూలో చూడండి ఇక్కడ నాకు 10.2, 11 హలో ఈ 3 కూడా కలిపి కావాలి అంటే నేనేం చేయాలి? అప్పుడు నేను స్లైసింగ్‌ని యూజ్ చేశామనమాట. సో, ఒకసారి చూద్దామా స్లైసింగ్‌కి? నేనేం చేస్తున్నానంటే ఒక న్యూ లిస్ట్‌ని క్రియేట్ చేద్దాం మనం. సమ్ ఏ4 అని పెడతాను. ఓకే. ఏ4 ఈస్ ఈక్వల్స్ టు ఒక న్యూ లిస్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. 100 జస్ట్ సింపుల్ 200 అండ్ 300, 400 అండ్ 500, 600, 700 అండ్ 800 ఓకే. సో, క్రియేట్ చేశాను అండ్ ఏ4ని కాల్ చేస్తున్నాను. ఓకే. ఏ4 నేను పక్కన ఇచ్చేసాను. సో, ఏ4ని మళ్ళీ నేను కాల్ చేస్తున్నాను. సో, చూసారా క్రియేట్ అయింది. ఓకే. బట్ యాక్చువల్‌గా బి1 అంటే ఏంటి ఇక్కడ మనకి? బి1 లిస్ట్‌ని మనం ఎప్పుడు క్రియేట్ చేసాము? బిఫోర్ క్లాస్‌లో క్రియేట్ చేసాము. అండ్ అగైన్ నేను ఇప్పుడు మాత్రమే జుపిటర్ నోట్‌బుక్‌ని ఓపెన్ చేశాను కదా! నేను మళ్ళీ బి1ని కాల్ చేస్తాను. చూడండి. అది నాకు బి1 ఇస్తుందా? ఎర్రర్ ఇస్తుందా చూద్దాం. ఏమని ఇచ్చింది? నేమ్ బి1 ఈస్ నాట్ డిఫైన్డ్. అదేంటి? బి1 నేను పైన క్రియేట్ చేశాను గదా! బి1 ఇక్కడ ఇదిగో బి1ని క్రియేట్ చేశాం గదా! కానీ ఇది నాట్ డిఫైన్ అనేసిందేంటి? అవును కదా! ఒక్కసారి చూడండి. మనం బిఫోర్ క్లాస్‌లో రన్ చేసింది ఎక్కడి వరకు ఎండ్ అయింది? 65 సెల్. బట్ నేను ఈరోజు క్రియేట్ చేసిన సెల్ ఏంటిది? థర్డ్ సెల్ రన్ అవుతుంది. లైక్ ఫస్ట్ సెల్ రన్ అవుతుందన్నమాట. కొంచెం నేను పక్కన ఏ4 ఇచ్చేసాను కాబట్టి ఎర్రర్ వచ్చింది కాబట్టి థర్డ్ సెల్‌లో రన్ అవుతుంది. అంటే ఏంటి? పైన నేనిచ్చిన ఏది కూడా జుపిటర్ ఏంటి గుర్తుపెట్టుకోలేదు. లేదు నాకు బి1 గుర్తుండాలి అంటే గనక నేనేం చేయాలి మళ్ళీ ఈ సెల్‌ని ఇలా రన్ చేయాలి. రన్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ బి1 అంటే అది నాకు ఔట్‌పుట్ ఇస్తుంది. ఓకే. సో, ఎప్పుడు కూడా జుపిటర్ నోట్‌బుక్‌ని మీరు కొత్తగా అంటే లైక్ షట్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి రన్ చేసుకురావాలి. అంతేగాని ఓకే. నేను పైన లేదా ఏదో ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేశాను. లేదా పైన ఆల్రెడీ నేను ఒక లిస్ట్‌ని క్రియేట్ చేశాను. మళ్ళీ కింద కాల్ చేసినప్పుడు ఎందుకు రావట్లేదంటే జుపిటర్ అనేది అది గుర్తుపెట్టుకోదనమాట. సో, ఏం చేయాలి మనం ఖచ్చితంగా రన్ చేయాలి. రన్ చేస్తేనే దానికి గుర్తుంటుంది. ఓకే. ఓకే. సో, ఏ4 కదా! ఏ4ని మనం క్రియేట్ చేసాం. ఓకే. అండ్ ఏ4 యొక్క ఇండెక్సింగ్ వాల్యూస్ చూద్దాం ఇప్పుడు. ఓకే. ఈ ఇండెక్సింగ్ వాల్యూస్ ఏమేమున్నాయి ఇక్కడ మనకి?
చూడండి. ఈ 100 యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత? 0 లిస్ట్‌లో. ఓకే. మళ్ళీ 200 యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత? 1. 300 యొక్క ఇండెక్స్ వాల్యూ 2. అండ్ 400 యొక్క ఇండెక్స్ వాల్యూ 3. అండ్ 500కి 4. ఓకే. అండ్ 600కి 5. ఈ ఇండెక్స్ వాల్యూస్ మీరు కరెక్ట్‌గా మీరు నోట్‌బుక్‌ని జస్ట్ క్లాస్ వింటున్నప్పుడు ఒక నోట్‌బుక్‌ని పక్కన పెట్టుకొని రాసుకోండి. ఓకే. అండ్ 700 యొక్క ఇండెక్స్ వాల్యూ 6, 800 యొక్క ఇండెక్స్ వాల్యూ 7. ఇవన్నీ ఏంటియి? పాజిటివ్ ఇండెక్స్ వాల్యూస్ రైట్? ఇవన్నీ ఏంటి యాక్చువల్‌గా పాజిటివ్ ఇండెక్స్ వాల్యూస్. అండ్ నెగెటివ్ ఎలా వస్తుంది మళ్ళీ? ఇదేమో అంటే నెగెటివ్ ఇండెక్స్ వాల్యూస్ లేదంటే ఇక్కడ రాద్దాం మనం. లైక్ 100కి అండ్ 200కి ఓకే. అండ్ 300కి నెగెటివ్ ఇండెక్సెస్ ఇక్కడ రాస్తున్నాను. ఓకే. పాజిటివ్ ఇండెక్సెస్ గుర్తున్నాయి కదా! అండ్ 400కి 5కి ఇవన్నీ ఎలా వస్తాయన్నమాట. నెగెటివ్ ఇండెక్సింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ నెగెటివ్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏ నంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్‌గా? -1 నుంచి. బట్ పాజిటివ్ ఇండెక్స్ ఏ నంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది? పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 బట్ నెగెటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ -1 అన్నమాట. సారీ ఈ రైటింగ్ ఇలా వచ్చేస్తుంది. కొంచెం అండర్‌స్టాండ్ చేసుకోండి. ఓకేనా? యెస్. సో, థిస్ ఈజ్ ఆర్ లిస్ట్. ఓకే. ఇప్పుడు నెగెటివ్ ఇండెక్సింగ్ ఏంటి? దీనికేంటి? -1 అండ్ దీనికి -2 అండ్ దీనికి -3 అండ్ ఇది దీని యొక్క నెగెటివ్ ఇండెక్సింగ్ ఈస్ -4 అండ్ దీని యొక్క నెగెటివ్ ఇండెక్సింగ్ ఈస్ -5 అండ్ దీనికి -6 అండ్ ఇది -7 ఓకే. అండ్ 100కి మా ఇండెక్స్ వాల్యూ ఈస్ -8 అన్నమాట. ఇవి ఏంటివి? నెగెటివ్ ఇండెక్సెస్ అన్నమాట ఇవన్నీ. అండ్ 0, 1 ఇవన్నీ ఏంటి పాజిటివ్ ఇండెక్సెస్ కూడా రాద్దామా? సో, పాజిటివ్ ఇండెక్సింగ్ 0 దీనికి 1 దీనికి 2 అండ్ దీనికి 3 అండ్ ఇది 4 ఇది 5 ఎందుకంటే పాజిటివ్ స్లైసింగ్, నెగెటివ్ స్లైసింగ్ మనం చూద్దామన్నమాట అందుకోసం. ఓకే. అండ్ ఇది 7. సో, ఇవన్నీ ఏంటివి? పాజిటివ్ ఇండెక్సెస్. అండ్ ఇవన్నీ ఏంటివి? నెగెటివ్ ఇండెక్సెస్. ఇలా వస్తుంది. అంతేనా? ఇది 0 నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది. ఇదేమో ఇలా స్టార్ట్ అవుతుంది. ఓకే. నేనేం చేస్తానంటే వీటిని చేసేద్దాము ఫర్ నౌ. ఎందుకంటే పైన క్లియర్‌గా రాసాను కదా! సో, అందుకని. యాహ్! ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేనైతే స్లైసింగ్ చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే నాకు ఈ 100 నుంచి 200 వరకు మాత్రమే. అంటే లైక్ ఈ 100, 200, 300 ఈ 3 మాత్రమే కావాలి. ఇప్పుడు నాకు ఓన్లీ 100 మాత్రమే కావాలనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను స్లైసింగ్ చేయకుండా ఇండెక్సింగ్ చేయొచ్చు. A4 అంటే వచ్చేసింది. లేదా A4 -8 అన్నా వస్తుంది. అంతేనా? లైక్ చూడండి A4 అన్నా 100 వస్తుందా? యెస్. లేదు A4 నెగెటివ్ ఇండెక్సింగ్ చేయాలంటే నేను -8 100 వస్తుంది. బట్ నాకు 100 ఒకటే కాదు. 100, 200, 300 ఈ 3 కలిపి నాకు ఔట్‌పుట్ రావాలన్నమాట. అప్పుడు మనం దేన్ని యూజ్ చేస్తున్నాం? స్లైసింగ్‌ని. ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. ఏ4 ఆఫ్ ఫస్ట్ పాజిటివ్ స్లైసింగ్ చూద్దాం. పాజిటివ్ స్లైసింగ్. ఓకే. సో, ఏ4 ఆఫ్ ఇలా ఇవ్వాలన్నమాట. ఓకే. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది ఎన్నో పొజిషను? 0థ్ పొజిషన్ కదా! సో, 0 ఓకే. అండ్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది? 0, 1, 2. 2 పొజిషన్ దగ్గర ఎండ్ అయిపోతుంది. బట్ నేనిక్కడ 2 ఇచ్చాననుకోండి, అది ఇన్ ఎక్స్‌క్లూడెడ్ అనమాట. నేను అందుకనే దాని తర్వాత నంబర్ ఇవ్వాలి. ఎప్పుడు గూడా. అండ్ మీకిది క్లియర్‌గా చెప్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు రన్ చేసా చూసారా? 100, 200, 300 వచ్చింది. ఓకే. ఇక్కడ చూడండి. ఇది ఎన్నో పొజిషన్? 0థ్ పొజిషన్. ఇది ఫస్ట్ పొజిషన్. ఇది సెకండ్ పొజిషన్. ఇక్కడ 0 అనేది ఇంక్లూడెడ్. అంటే 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థిస్ ఈజ్ స్టార్టింగ్ అండ్ థిస్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్. మధ్యలో మనం ఈ ఈస్-టు సింబల్‌ని యూజ్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇవ్వాలి అని చెప్పి మనం చెప్తున్నామనమాట. అండ్ హియర్ 0 ఈజ్ ఇంక్లూడెడ్. అంటే 0థ్ పొజిషన్‌లో ఉన్నది నాకు వస్తుంది. బట్ 3 ఈజ్ ఎక్స్‌క్లూడెడ్. అంటే ఏంటి? దాని ముందు నంబర్ దగ్గరే స్టాప్ అయిపోతుంది. సో, 0 పొజిషన్‌లో ఉన్నది ఇస్తుంది.
ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నది ఇస్తుంది. సెకండ్ పొజిషన్‌లో ఉన్నది ఇస్తుంది. థర్డ్ పొజిషన్‌కి ముందు నంబర్ ఏంటిది? సెకండ్ పొజిషన్. సో, ఇక్కడే స్టాప్ అయిపోతుందనమాట. సో, నాకు ఈ 3 మాత్రమే ఇస్తాయి. ఓకేనా? సో, అందుకని నాకు సెకండ్ పొజిషన్ కూడా కావాలి అంటే దాని తర్వాత నంబర్ ఇవ్వాలనమాట. మీరిందులో క్లియర్‌గా రాసుకోండి. హియర్ 0 ఈస్ ఇంక్లూడెడ్ ఉంటుంది. ఓకేనా? అండ్ 3 ఈస్ ఎక్స్‌క్లూడెడ్ ఉండదు. సో, 0 నుంచి నేను 0-3 అనిస్తే 0, 1, 2 ఇవి మాత్రమే వస్తాయి నాకు అంతే. సో, 0 పొజిషన్‌లో ఉంది. 1 పొజిషన్, 2 పొజిషన్. 3 ఈస్ ఎక్స్‌క్లూడెడ్ అన్నమాట. సో, థిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ థిస్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. బట్ దట్ ఈస్ ఎక్స్‌క్లూడెడ్. మనకది ఉండదన్నమాట. ఓకే. క్లియరా? అందుకని నాకు సెకండ్ పొజిషన్ వరకు కావాలి కాబట్టి నేను 3 అనేసి నంబర్ ఇచ్చాను. ఓకే. లేదు ఇప్పుడు నాకు సేమ్ ఇదే నెగెటివ్ ఇండెక్సింగ్‌లో కావాలి అంటే హౌ? సో, నాకు సేమ్ ఇవి 10, 200 సారీ 100, 200, 300 నెగెటివ్ ఇండెక్సింగ్‌లో కావాలి. ఇప్పుడు చెప్పండి ఎలా? ఏ4 ఆఫ్ ఇది చూడండి మీకు చాలా సింపుల్. నేను పాజిటివ్ కాబట్టి ఇటు నుంచి స్టార్ట్ అయ్యాను. ఓకేనా? పాజిటివ్ కాబట్టి ఇటు నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ నెగెటివ్ అంటే నేను ఎట్లా స్టార్ట్ అవ్వాలి? ఇటు నుంచి స్టార్ట్ అవ్వాలి. అంతే కదా! ఇటు నుంచే కదా! సో, ఏ4 ఆఫ్ 100, 200, 300. 300 యొక్క పొజిషన్ ఎంత? -6 -6. ఓకే. ఇది ఇస్తుందో లేదో చూద్దాము. దెన్ -7, -8. ఓకే. ఇది ఇంక్రీజింగా, -6 పెద్దదా? అండ్ -8 పెద్దదా? చూడండి. నాకు ఔట్‌పుట్ ఇచ్చిందా? నేను ఇటు నుంచే రాసాను. బట్ ఓకే. నాకు ఇలా రాసాను. ఓకేనా? ఒక్కసారి చూడండి. నాకు ఔట్‌పుట్ వచ్చిందా? లేకపోతే ఎంప్టీ స్పేస్ వచ్చిందా? ఎంప్టీ స్పేస్ వచ్చింది. బట్ ఎందుకు ఎంప్టీ స్పేస్ వచ్చింది? ఎప్పుడు కూడా స్లైసింగ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా మనం ఇంక్రీజింగ్ ఆర్డర్‌ని ఫాలో అవ్వాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్ వి మస్ట్ ఫాలో. సో, లేదంటే ఇక్కడ రాద్దాము. ఆ లైన్ ఇక్కడ బావుంటుంది. సో, ఫర్ స్లైసింగ్ వి మస్ట్ ఫాలో ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకేనా? మనం ఇంక్రీజింగ్ ఆర్డర్‌నే ఫాలో అవ్వాలి. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ కాదు. ఎందుకంటే -6 పెద్దదా? -8 పెద్దదా? ఏది పెద్దది? -6 ఆర్ -8? ఇది ఇంక్రీజింగేనా? ఏది పెద్దది? ఏది చిన్నది? పాజిటివ్ అయితే 8 పెద్దది. 6 అనేది చిన్నది. ఓకేనా? బట్ నెగెటివ్ అయితే -6 పెద్దది -8 కన్నా. అంటే -6 నుంచి -8కి ఇంక్రీజింగ్ అవుతున్నామా? డిక్రీజింగ్ అవుతున్నామా? డిక్రీజింగ్ అవుతున్నాం. అందుకని మనకి ఆన్సర్ రాలేదు. సో, దానికోసం మనం ఏం చేస్తాము? ఏ4 ఆఫ్ ఇంక్రీజింగ్ అంటే చిన్న నంబర్ ఏంటిది రెండిట్లో? -8 అనేది చిన్నది. అండ్ -6 అనేది పెద్దదనమాట. నేను అందుకని ఇప్పుడు నాకు అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకే. ఓకే. మళ్ళీ ఏంటి? థిస్ ఈస్ ఇంక్లూడెడ్ అండ్ మళ్ళీ ఇదేంటిది ఎక్స్‌క్లూడెడ్. సో, నాకు 300 కూడా కావాలి కాబట్టి నేనెక్కడ స్టాప్ చేయాలి మళ్ళీ? ఇక్కడ. వెయిట్. ఓకే. సో, 3 ఇక్కడ దగ్గర స్టాప్ అయిపోతుంది కాబట్టి నేను -5 దగ్గర స్టాప్ సో, అందుకని ఇలా అన్నమాట. ఓకే. సో, మనం నెగెటివ్ ఇండెక్సింగ్ చేసినా, పాజిటివ్ చేసినా కూడా ఎప్పుడైనా సరే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఓకేనా? అప్పుడు మాత్రం నాకు అవుట్‌పుట్ వస్తుంది. అదర్‌వైజ్ ఇలా. ఇక్కడ -6 పెద్దది కాదు. ఓకేనా? -6 పెద్దది అండ్ -8 అనేది పెద్దది కాదు. -8 అనేది -6 కన్నా చిన్నది. సో, వి మస్ట్ ఫాలో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఓన్లీ. అప్పుడు మాత్రం నాకు అవుట్‌పుట్ వస్తుంది. అదర్‌వైజ్ నాకు ఎర్రర్ ఏమి రాదు. బట్ ఎర్రర్ ఇలా రాకపోయినా కూడా నాకు ఎంప్టీ స్పేస్ వస్తుందనమాట. ఓకే. ఇది మనకి నెగెటివ్ స్లైసింగ్ అనమాట. సో, పాజిటివ్ స్లైసింగ్, నెగెటివ్ స్లైసింగ్ ఇలా ఉంటాయి. సో, మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే గనక నేనొక లిస్ట్‌ని క్రియేట్ చేస్తాను. ఆ లిస్ట్ మీద పాజిటివ్ అండ్ నెగెటివ్ ఓకేనా? పాజిటివ్ స్లైసింగ్ అండ్ నెగెటివ్ స్లైసింగ్ అనేది చెయ్యండి. ఓకే. లైక్ 5 ఈజ్ ఈక్వల్స్ టు మీరు క్రియేట్ చేయండి. ఫర్ యువర్ ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ. ఓకే. అండ్
జస్ట్ వెయిట్. చిన్న చేంజెస్ చేద్దాం. ఇది ఓకే. దెన్ నేను క్లోజ్ చేయలేదు. సో, ఇక్కడ ఓకే. ఓకే. యాహ్! మీరు ఈ లిస్ట్‌ని క్రియేట్ చేయండి అందరూ కూడా. ఓకే. ఈ లిస్ట్‌ని క్రియేట్ చేసి యాక్చువల్‌గా నాకు క్వెషన్ ఏంటంటే నేనిక్కడ క్వెషన్స్ రాస్తున్నాను చూడండి. గెట్ 5, లిస్ట్ ఆఫ్ 6, 7, 8, 9 ఓకే. ఇలా కావాలి. అంటే లైక్ ఇక్కడి నుంచి ఇక్కడ స్లైసింగ్ అండ్ ఇలా ఈ 2 మాత్రమే గూడా కావాలి. అండ్ 16, 17 ఈ 2 మాత్రమే గూడా కావాలి. జస్ట్ ఇలా. మీరు స్లైసింగ్ చేసి ఈ 2 అవుట్‌పుట్స్ వచ్చేటట్టు కోడ్ రాయండి. ఓకే. అంటే మీకు పాజిటివ్ అండ్ నెగెటివ్ రెండిట్లోనూ రాయండి. దాని నుంచి మీకేం అర్థమవుతుందంటే ఈజీగా ఆహ్, అండర్‌స్టాండ్ చేసుకోవాలి. లైక్ ప్రాక్టీస్ చేయడానికి ఈజీ అవుతుందనమాట. ఓకే. సో, స్లైసింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా బావుంటుంది. సో, స్లైసింగ్ మనం చేసే కొద్దీ లైక్ మనకి అర్థమవుతుందనమాట. నా స్మాల్ సజెషన్ ఏంటి అంటే గనక మీరు ఎప్పుడైనా సరే నోట్‌బుక్‌లో రాసుకోండి. మీరు నోట్‌బుక్‌లో రాసుకొని ప్రాక్టీస్ చేశారనుకోండి చాలా బావుంటది. లైక్ మీరు నోట్‌బుక్‌లో ఇలా ఈ నంబర్స్‌ని అన్నిటిని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. దాన్ని మీరు కోడింగ్‌లాగా చక్కగా ఈజీ వేలో కన్వర్ట్ చేసేయొచ్చు. ఓకే. సో, థిస్ ఈజ్ నెగెటివ్ స్లైసింగ్. సో, అండ్ పాజిటివ్ స్లైసింగ్. అండ్ ఇప్పుడు మనం ఆహ్, లిస్ట్ యొక్క ఫంక్షన్స్ చూద్దాం. ఓకే. లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అని చెప్పి చూద్దాం. సో, లిస్ట్ ఫంక్షన్స్. ఓకే. సో, ఇది హెడ్డింగ్‌గా మారాలంటే క్లిక్ ఆన్ దిస్, దిస్ అండ్ దిస్. మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ లిస్ట్ ఫంక్షన్‌లో మనకి 2 వేస్ ఉంటాయి. లైక్ ఎడిషన్‌కి ఆహ్, చాలా మెథడ్స్ ఉంటుంది. అలాగే రిమూవింగ్‌కి కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే. దెన్ నేను ఎడిషన్ అంటే చూద్దాం. ఇవన్నీ ఫంక్షన్స్ వన్ బై వన్ మనం అప్లై చేద్దాం. సో, ఎడిషన్‌లో అపెండ్ అండ్ ఎక్స్టెండ్ ఉంటుంది. అండ్ ఇన్సర్ట్ కూడా ఉంటుంది. ఓకే. అలాగే రిమూవింగ్‌కి ఓకే. రిమూవింగ్‌కి పాప్ అనే ఫంక్షన్ ఉంటుంది. అండ్ రిమూవ్ అనే ఫంక్షన్ ఉంటుంది. అగైన్ క్లియర్. ఇవన్నీ కూడా మనకి పైథాన్‌లో ఉండే ఫంక్షన్స్ అన్నమాట చూడండి. ఓకేనా? సో, ఇవి లిస్ట్ ఫంక్షన్స్ అన్నమాట. ఈ లిస్ట్ ఫంక్షన్స్ అసలు నాకు ఎన్నున్నాయి ఏంటి? టోటల్ లిస్ట్ ఫంక్షన్స్ ఏంటి? అవి ఎన్నున్నాయి? మనం ఎలా యూజ్ చేసాం? మెయిన్‌గా అయితే మనం అనాలిసిస్‌లో వీటిని యూజ్ చేసాం. సో, ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. అంటే ఎడిషన్. అప్ ఎండ్ అనేది ఇలా ఎడిషనే చేస్తుంది. ఎక్స్టెండ్ అనేది కూడా ఎడిషనే చేస్తుంది. ఇన్సర్ట్ అనేది కూడా ఎడిషనే చేస్తుంది. అండ్ పాప్ రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేస్తుంది. క్లియర్ కూడా రిమూవ్ చేస్తుంది. బట్ ఇన్ని ఫంక్షన్స్ ఒక్కొక్క దానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అవన్నీ ఎలా వర్క్ అవుతాయో మనం చూద్దాం. ఓకే. సీ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక లిస్ట్‌ని క్రియేట్ చేద్దాము. లైక్ నేను ఒక హెటెరోజీనియస్ లిస్ట్‌ని క్రియేట్ చేద్దాం. సమ్ B2 ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ ఏబీసీ ఇద్దాము. అండ్ ఒక ట్రూ ఇద్దాము. అండ్ సమ్ నంబర్ ఇస్తున్నాను. అండ్ ఒక బూల్ ఒక ఫ్లోట్ కూడా ఇస్తున్నాను. జస్ట్ చాలు. ఓకే. రన్ చేస్తున్నాను. అండ్ B2ని మళ్ళీ కాల్ చేస్తే ఓకే. సో, థిస్ ఈస్ ద లిస్ట్. B2 అనేది లిస్ట్ కదా! మీరు B2 డాట్ అని చెప్పి ఓకేనా? B2 డాట్ ట్యాబ్‌ని ప్రెస్ చేయండి. పైన మీకు ట్యాబ్ సింబల్ కనిపిస్తుంది కదా! మీరు ట్యాబ్‌ని ప్రెస్ చేస్తే
దిస్ ఈస్ ఎ లిస్ట్ రైట్. లిస్ట్‌కి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ చూసారా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను. బీ2 అనేది ఫంక్షన్ బీ2 అనేది లిస్ట్ నేను క్రియేట్ చేశాను. డాట్ సింబల్ ఇచ్చిన తర్వాత మీరు ట్యాబ్‌ని ప్రెస్ చేయండి. చూడండి అపెండ్, క్లియర్, కాపీ, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, రివర్స్, సార్ట్ ఇవన్నీ కూడా లిస్ట్‌కి అప్లికబుల్ అయ్యే ఫంక్షన్స్ అన్నమాట. ఓకే. ఇందులో మనం మెయిన్‌గా వీటినైతే చూద్దాము. మీరు మిగిలినవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో, నేను అపెండ్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం అపెండ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అపెండ్ అనే ఫంక్షన్. ఓకే. అపెండ్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో, అపెండ్ ఏం చేస్తుందో కూడా చూద్దాం. ఫస్ట్ నేనేం చేస్తానంటే బీ2 అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. డాట్ చూడండి నేను ఏ, పీ ఇలా ఇచ్చి ట్యాబ్‌ని ప్రెస్ చేశాననుకోండి అది ఇచ్చేస్తది. ఎంటర్. మొత్తం అన్నిటిని మనం రాయాల్సిన అవసరం కూడా లేదు. అపెండ్ నేనేం చేస్తానంటే సమ్ 100 అనే నంబర్‌ని ఇస్తున్నాను బ్రాకెట్‌లో క్లోజ్ చేస్తా. లేదు 100 అనే నంబర్‌ని ఇవ్వకుండా బ్రాకెట్ ఇచ్చి, బ్రాకెట్ లోపల కర్సర్ మెన్షన్ చేసి ఓకేనా? షిఫ్ట్ ప్లస్ ఎంటర్‌ని ప్రెస్ చేయండి. నేను అపెండ్ ఇచ్చాను కదా! అపెండ్ లోపల నేను ఏమివ్వాలి? దట్ ఈస్ ఎ ఫంక్షన్. సో, నేను ఖచ్చితంగా పారాంథసిస్ ఇచ్చాను. ఈ పారాంథసిస్ లోపల కర్సర్ చూసారా? పారాంథసిస్ లోపల ఉంది ఇప్పుడు. ఉన్నప్పుడు షిఫ్ట్ ప్లస్ టాబ్ ఓకేనా? షిఫ్ట్ ప్లస్ టాబ్ ప్రెస్ చేస్తే దాని యొక్క లైక్ దాని యొక్క డాక్ స్ట్రింగ్ మొత్తం మనకు కనిపిస్తుందనమాట. అంటే ఏంటి? ఆ ఫంక్షన్ ఎలా అప్లికబుల్ అవుతుంది? ఇన్‌పుట్ ఏం తీసుకుంటుంది? దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. చూడండి బీ2 డాట్ అపెండ్ లోపల ఏమేమి ఇస్తామంటే మనం ఆబ్జెక్ట్ కామా మనం లైక్ ఆబ్జెక్ట్ ఇవ్వచ్చు. ఆ ఆబ్జెక్ట్ ఎలా ఇస్తున్నామో చూద్దాం. ఒకవేళ అది ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? అపెండ్ ఆబ్జెక్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. నేను ఏదైతే ఆబ్జెక్ట్ ఈ బ్రాకెట్ లోపల ఇస్తానో అది ఎక్కడ యాడ్ అవుతుందంట? చూడండి ఎండ్ ఆఫ్ ద లిస్ట్. లిస్ట్‌కి లాస్ట్‌లో యాడ్ అవుతుంది. సో, నేను ఈ పారెంథసిస్‌లో ఏదైనా ఇవ్వనివ్వండి. నేను ఏదైతే ఆబ్జెక్ట్ లైక్ ఏదైతే డేటా ఇస్తానో ఆ డేటా లిస్ట్‌కి ఎండ్‌లో యాడ్ అవుతుంది అని చెప్తుంది. థట్ ఈస్ ఎ బులెటిన్ ఫంక్షన్ ఆర్ మెథడ్. సో, నేనిక్కడ 100 అని ఇస్తున్నాను. ఈ 100 ఎక్కడ యాడ్ అవుతుందని చెప్తుంది? ఇక్కడ లాస్ట్‌కి. సో, నేను రన్ చేస్తున్నాను. ఓకే. రన్ చేసిన తర్వాత యాడ్ అయిందో లేదో నేను చూడాలి కదా! సో, బీ2ని కాల్ చేస్తా. చూడండి యాడ్ అయిందా? 100 అనేది యాడ్ అయింది. అండ్ నేనిప్పుడు మళ్ళీ బీ2ని కాల్ చేసిన తర్వాత అపెండ్ చేసిన తర్వాత బీ2ని కాల్ చేశాను కదా! కాల్ చేసినప్పుడు యాడ్ అయిందా? సో, చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అయిందా? సో, థిస్ ఈస్ వాట్ కాల్డ్ మ్యూటబుల్. ఓకేనా? నేను చెప్పానా మ్యూటబుల్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు చెప్తానని. సో, అంటే లైక్ నేను ఏదో ఒక చేంజ్ చేశాను. ఏం చేంజ్ చేశాను యాక్చువల్‌గా? ఇది మనం ఫస్ట్ క్రియేట్ చేసిన లిస్ట్. ఈ లిస్ట్‌కి నేను ఒక 100ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత అది యాడ్ అయింది. దట్ ఈస్ ఓకే. బట్ ఈ ఎడిషన్ అనేది పర్మనెంట్ అయ్యిందా? యెస్. నేను మళ్ళీ బీ2ని కాల్ చేయంగానే ఆ ఎడిషన్ అనేది నాకు డిస్‌ప్లే అయ్యింది. సో, థిస్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ మ్యూటబుల్. సో, ఇక్కడ మ్యూటబుల్. అవునా? ఎందుకంటే బీ2 మళ్ళీ మీరు కాల్ చేయండి. ఈ 100 అనేది యాడ్ అయింది. సో, చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి లిస్ట్ ఈస్ అమ్యూటబుల్. క్లియరా? సో, ఏంటిది అపెండ్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలిసింది అర్థమైంది కదా! అప్ అండ్ ఆఫ్ అని చెప్పి నేను ఏది ఇచ్చినా కూడా డేటా అనేది ఏమిచ్చినా కూడా అది ఎక్కడ యాడ్ అవుతుంది లిస్ట్‌కి లాస్ట్‌లో యాడ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటిది? ఎక్స్టెండ్ కదా! ఆ! ఎక్స్టెండ్. ఈ ఎక్స్టెండ్ ఏం చేస్తుందో చూద్దాం. బీ2 డాట్ అని చెప్పి నేను ఎక్స్టెండ్. యాక్చువల్‌గా ఎక్స్టెండ్ ఓకేనా? ఎక్స్టెండ్ ఆఫ్ మళ్ళీ బ్రాకెట్‌లో నేను షిఫ్ట్ ప్లస్ టాబ్‌ని ప్రెస్ చేస్తున్నాను. బీ2 డాట్ ఎక్స్టెండ్ ఇటరబుల్ ఏదైనా సరే ఇటరబుల్ అయ్యేది ఇవ్వమంటుంది. లిస్ట్ ఈస్ ఇటరబుల్ యాక్చువల్‌గా. అవునా? ఎక్స్టెండ్ లిస్ట్ బై అపెండింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఇటరబుల్ ఏదైతే నేను పైన ఇస్తానో అది దీనికి ఎక్స్టెండ్ అంటే యాడ్ అవుతుంది అని చెప్పి అర్థం. యాక్చువల్‌గా ఎక్స్టెండ్‌కి నేను మళ్ళీ ఇంకొక లిస్ట్‌ని ఇస్తాననమాట. లైక్ చూడండి 1, 2, 3, 4, 5 సో, ఎక్స్టెండ్ అనేది ఇన్‌పుట్ ఏం తీసుకుంటుంది? లిస్ట్‌ని తీసుకుంటుంది. పారాంథసిస్‌లో లిస్ట్‌ని తీసుకుంటుంది. అగైన్ నేను వీటోని ఎక్కడే కాల్ చేస్తాను. చూడండి యాడ్ అయిందా? అండ్ అది కూడా లాస్ట్‌లోనే యాడ్ అవుతుంది. ఎక్స్టెండ్ అనేది. ఎక్స్టెండ్ ఆఫ్ నంబర్ ఇవ్వచ్చు. అది కూడా అవుతుంది. బట్ ఎక్స్టెండ్ అనేది లిస్ట్‌కి బాగా అప్లికబుల్ అవుతుందన్నమాట. అంటే లిస్ట్‌కి ఇంకొక లిస్ట్‌ని యాడ్ చేస్తే, ఒక లిస్ట్‌కి ఇంకొక లిస్ట్‌ని యాడ్ చేయడం కోసం నేను అపెండ్ యూజ్ చేస్తాను. లైక్ ఇప్పుడు నేను బీ3 అని చెప్పి ఇంకొక లిస్ట్‌ని క్రియేట్ చేశాననుకోండి. 10, 20, 30 దిస్ ఈస్ ఎ లిస్ట్. ఓకే. నేనిప్పుడు బీ2 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్
డైరెక్ట్‌గా బీ3 అని ఇచ్చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బీ3 ఈస్ ఎ లిస్ట్. అవునా? అగైన్ నేను బీ2ని కాల్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? యాడ్ అయిందా? 10, 20, 30 కూడా. సో, లిస్ట్‌కి ఇంకొక లిస్ట్ యాడ్ అవ్వాలి అంటే అప్పుడు నేనేం దేన్ని యూజ్ చేస్తాను? ఆ ఎక్స్టెండ్‌ని యూజ్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫంక్షన్ ఏంటిది? ఇన్సర్ట్ రైట్? ఐఎన్ఎస్ఈఆర్‌టి. ఓకే. ఇప్పుడు ఈ ఇన్సర్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. యాక్చువల్‌గా ఇక్కడ చూడండి. నేను 10 ఇచ్చాను. సారీ 100 ఇచ్చాను. 100 ఎక్కడ యాడ్ అయింది? లాస్ట్‌లో యాడ్ అయింది. లేదు ఎక్స్‌టెండ్‌లో నేను లిస్ట్ ఇచ్చినా కూడా ఆ లిస్ట్ ఎక్కడ యాడ్ అయింది? లాస్ట్‌లోనే యాడ్ అయింది. యాక్చువల్‌గా బీ2 ఇప్పుడు నేను బీ2ని కాల్ చేశాననుకోండి. బీ2 ఎలా ఉంది? సో, ఇది బీ2 అనమాట. నేను ఈ బీ2లో నాకేంటంటే ఏబీసీకి తర్వాత ట్రూకి ముందు. ఓకేనా? ఈ రెండిటికి మిడిల్‌లో ఫాల్స్ అనేది నాకు యాడ్ అవ్వాలి. ఓకేనా? క్లియరా? లేదు. నాకు ఈ రెండిటి మిడిల్‌లో ఓన్లీ ఫాల్స్ అనేది నాకు యాడ్ అవ్వాలి. అర్థమవుతుందా? అంటే ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో మాత్రమే యాడ్ అవ్వాలి. అందుకోసం నేను ఏమి యూజ్ చేస్తాను? ఇన్సర్ట్‌ని యూజ్ చేశాను. సో, ఇన్సర్ట్ ఏమి ఇన్‌పుట్ తీసుకున్నానో చూద్దాం. సో, బీ2 డాట్ ఇన్సర్ట్ పారాంథసిస్ ఇస్తున్నాను. పారాంథసిస్ లోపల షిఫ్ట్ ప్లస్ టాబ్ ప్రెస్ చేస్తే చూడండి బీ2 ఏం తీసుకుంటుంది? ఇండెక్స్ నంబర్ ఇవ్వాలంట నేను. తర్వాత మాత్రమే ఆబ్జెక్ట్ ఇవ్వాలంట. ఓకే. దెన్ ఇన్సర్ట్ ద ఆబ్జెక్ట్ బిఫోర్ ద ఇండెక్స్. ఎక్కడైతే నేను ఇండెక్స్ నంబర్ ఇస్తానో అదే నంబర్ అంటే అదే ప్లేస్‌లో అది యాడ్ అవుతుంది అని చెప్తుంది. ఓకేనా? సో, నేను ఇన్సర్ట్ ఆఫ్ అని చెప్పిస్తున్నాను. ఎక్కడ నాకు ఇది 0థ్ పొజిషన్ అండ్ ఇది 1 పొజిషన్. అవునా? నాకు ఈ 1 పొజిషన్‌కి ముందు కదా! అంటే ఈ రెండిటి మిడిల్‌లోకి రావాలంటే అదే పొజిషన్ అవుతది 1. సో, ఆ 1 పొజిషన్‌లో ఫాల్స్ అనేది యాడ్ అవ్వాలి. అంతేనా? యాడ్ అయ్యి నాకు కనిపించాలి కదా! అగైన్ నేను బీ2ని కాల్ చేస్తున్నాను. చూడండి యాడ్ అయిందా? ఇన్సర్ట్ అనేది దేనికి యూజ్ చేసాము? నాకు పర్టిక్యులర్ పొజిషన్‌లో నా ఎలిమెంట్ యాడ్ అవ్వాలి అంటే గనక నేను ఇన్సర్ట్‌లో నేను ఆ పర్టిక్యులర్ పొజిషన్ యొక్క ఇండెక్స్ వాల్యూని ఇస్తాను. సో, ఈ రెండిటికి మిడిల్‌లో ఉన్న ఇండెక్స్ వాల్యూ ఏంటిది యాక్చువల్‌గా ఇది 0 ఇది 1. ఇక్కడ ఉండాలి అంటే అది ఏ పొజిషన్ అవుతుంది 1. సో, 1 ప్లేస్‌లో అంటే 1 ఇండెక్స్ వాల్యూలో నాకు ఫాల్స్ అనేది కనిపించాలి. సో, 1 ఇండెక్స్‌లో ఫాల్స్ కనిపించిందా? ఏబీసీకి, ట్రూకి మిడిల్‌లో ఫాల్స్ యాడ్ అయిందా? సో, థిస్ ఈస్ అబౌట్ ఇన్సర్ట్. సో, ఇన్సర్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా? సో, అడిషన్‌కి అంటే ఈ 3 చేయడం వల్ల మనకి ఏంటిది? అడిషనే కదా యాడ్ అయింది. సో, అడిషన్. నెక్స్ట్ నేను రిమూవ్ చూద్దాం. అంటే పాప్, రిమూవ్, క్లియర్. ఇవన్నీ కూడా రిమూవే చేస్తాయి. అంటే లైక్ ఆహ్, వాటిని డిలీట్ చేస్తాయన్నమాట. ఓకే. అవి ఎలా చేస్తాయో మనం చూద్దాం. అండ్ దానికన్నా ముందు ఇంకొక చిన్న ఫంక్షన్ ఉంది. లైక్ కౌంట్ కూడా ఉంటుంది. బీ2 డాట్ కౌంట్. చూడండి కౌంట్ అని ఉంది. కాపీ అని ఉంది. నేను కౌంట్ చేస్తున్నాను. లైక్ ఇప్పుడు ఏదైనా సరే ఇందులో ఏమన్నా రిపీట్ అయినయా? లేదు ఏదన్నా నాకిప్పుడు 100 ఉంది. 100 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో నాకు తెలియాలంటే గనక నేను కౌంట్ యూజ్ చేశాను. ఎన్ని టైమ్స్ ఉందంటే 100 లిస్ట్‌లో ఓన్లీ 1 టైమ్ మాత్రమే ఉంది కాబట్టి 1 ఇచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మనం రిమూవింగ్‌లో ఏంటిది ఫస్ట్ పాప్ కదా! సో, ఫస్ట్ పాప్ చూద్దాం. పాప్ అనే ఫంక్షన్ ఎలా అప్లై అవుతుంది అని చెప్పి. సో, బీ2 డాట్ పాప్ ఇలా ఇచ్చేసామనుకోండి డైరెక్ట్‌గా. సో, ఫస్ట్ మనం దాని యొక్క డాక్ స్క్రీన్ చూద్దాము. అది ఇండెక్స్. ఇన్‌పుట్ ఏం తీసుకుంటుందంటే ఇండెక్స్ వాల్యూని తీసుకుంటుంది. అంటే నేను పాప్ ఆఫ్ అని చెప్పి ఏ ఇండెక్స్ వాల్యూ ఇస్తానో, ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. సో, ఇట్ రిమూవ్స్ అండ్ రిటర్న్ ఐటెమ్ ఇన్ ద ఇండెక్స్ వాల్యూ. నేను ఏదైతే అండ్ రైజెస్ ఇండెక్స్ ఇఫ్ లిస్ట్ ఈస్ అన్ ఎంప్టీ ఆర్ ఇండెక్స్ ఈస్ ఔట్ ఆఫ్ రేంజ్. అది ఏం చేస్తుందంటే, నేను ఔట్ ఆఫ్ రేంజ్ ఇచ్చాననుకోండి అది ఎర్రర్ ఇస్తుందంట. ఓకేనా? యాక్చువల్‌గా పాప్ అనేది ఏం చేస్తుంది, నేను పాప్‌కి ఏమి ఇన్‌పుట్ ఇవ్వాలి? ఇండెక్స్ వాల్యూ. లైక్ ఇప్పుడు ఫస్ట్‌లో నేను ఫాల్స్ యాడ్ చేశాను కదా! నేను పాప్ ఆఫ్ 1 అని ఇచ్చాననుకోండి, 1 పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తుంది. అంటే దీన్ని. నేను పాప్ అని చెప్పి ఇచ్చాను. లోపల నేను ఏమి ఇవ్వలేదు. లైక్ ఏ ఇన్‌పుట్ కూడా ఇవ్వలేదు. నేను రన్ చేస్తున్నాను. ఓకేనా? ఏమి రిమూవ్ అయిందంట? బై డిఫాల్ట్ 30 రిమూవ్ అయిపోయింది. చూడండి. అంటే ఏంటి? పాప్ చేసినప్పుడు నేను దానికి ఇండెక్స్ వాల్యూని మెన్షన్ చెయ్యకపోతే, బై డిఫాల్ట్ అది లాస్ట్‌లో ఉన్న ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తుంది. అగైన్ నేనిప్పుడు బీ2ని కాల్ చేశాననుకోండి, లాస్ట్‌లో 30 నాకు కనిపించదు. చూసారా? లేదు నాకు బీ2 డాట్ పాప్ నేను ఫాల్స్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రిమూవ్ చేయాలనుకుంటే ఫాల్స్ యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత? 1 కదా! సో, లోపల నేను లేదంటే గనక కన్‌ఫ్యూజ్ అవుతారనుకుంటే ఇదివ్వండి. నేను 56ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో, 0, 1, 2, 3 థర్డ్ పొజిషన్‌లో ఉంది. అవునా? 56 అనేది.
సో, నేను 3 అని ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ నెగెటివ్, నెగెటివ్ కూడా ఇవ్వచ్చు. లైక్ -1, -2, -3, -4 ఇలా కూడా ఇవ్వచ్చు. సో, థర్డ్ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్ ఏంటిది 56 రిమూవ్ అయిపోయింది. లేదు నాకిక్కడ ఈ 10 అని ఉంది కదా! 10 రిమూవ్ అయిపోవాలంటే -1, -2, -3 కదా! సో, బీ2 డాట్ పాప్ ఆఫ్ -3. సో, -3లో ఉన్న ఎలిమెంట్ ఏంటిది చూసారా? 5 అనేది రిమూవ్ అయిపోయింది. సారీ యాక్చువల్లీ ఇక్కడ 0 ఇది -1 కదా! ఇది -1, ఇది -2, ఇది -3. నేను 30 ఇందాక రిమూవ్ చేసేసాను కదా! సో, 5 అనేది కూడా రిమూవ్ అయిపోయింది. ఓకేనా? సో, పాప్ ఏం తీసుకుంటుంది? యాక్చువల్‌గా ఇండెక్స్ వాల్యూని తీసుకుంటుందనమాట. ఓకే. సో, ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్‌ని డిలీట్ చేస్తది పాప్ అనేది. అండ్ రిమూవ్. రిమూవ్ ఏం చేస్తుందంటే రిమూవ్ ఆఫ్ నేను డైరెక్ట్‌గా డేటానివ్వాలి. రిమూవ్‌కి నేనేమిస్తాను? డేటానిస్తాననమాట. లైక్ నాకు బీ2 నాకీ ఇప్పుడు ఏముంది 5 కూడా రిమూవ్ అయిపోతే ఫాల్స్ ఉంది కదా! రిమూవ్ ఫాల్స్ అని ఇచ్చాలి. నేనివ్వాలి అంతే. అంతేగాని ఇండెక్స్ వాల్యూని కాదు. రిమూవ్ ఆఫ్ నేను దేన్నైతే రిమూవ్ చేయాలనుకుంటున్నానో దాన్ని డైరెక్ట్‌గా ఇచ్చేయడమే. సో, ఫాల్స్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నా కదా! అండ్ దెన్ బీ2ని మళ్ళీ నేను కాల్ చేస్తున్నాను చూడండి. సో, రిమూవ్ అయిపోయింది ఫాల్స్. చూడండి ఏబీసీ ట్రూ. యాక్చువల్‌గా ఏబీసీకి, ట్రూకి మిడిల్‌లో ఫాల్స్ ఉండాలి కదా! లేదు. అండ్ ఫాల్స్ ఈ రిమూవ్ అనేది ఏం తీసుకుంటుంది చూడండి. వాల్యూని తీసుకుంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఉంది కదా! బట్ పాప్ అనేది ఏం తీసుకుంటుంది? ఇండెక్స్ వాల్యూని తీసుకుంటుంది. రిమూవ్ అనేది నార్మల్ వాల్యూ. అంటే ఏదైతే ఉందో డేటా, ఆ డేటాని ఇచ్చేస్తే చాలు. అది రిమూవ్ చేసేస్తుందనమాట. రిమూవ్ ఫస్ట్ అకరెన్స్ వాల్యూ. అంటే ఒకవేళ ఫాల్స్ అనేది 2 టైమ్స్ ఉందనుకోండి. బట్ ఏదైతే ఫస్ట్ ఉంటుందో దాన్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. సో, రిమూవ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఓకే. అండ్ లాస్ట్‌లో ఏంటిది క్లియర్ కదా! క్లియర్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నేను యాక్చువల్‌గా బీ2 డాట్ క్లియర్ అని ఇచ్చాననుకోండి. ఈ క్లియర్ ఏం చేస్తుందంటే మొత్తం, మొత్తం బీ2 లిస్ట్‌లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, ఎలిమెంట్స్ అన్నిటిని క్లియర్ చేసి ఎంప్టీ లిస్ట్‌ని ఇస్తుంది. అంటే ఏంటి? స్ట్రక్చర్ సేమ్‌గా ఉంటుంది. అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది చూసారా? ఈ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేస్తుంది. అంటే లోపల ఎన్నున్నాయో అన్ని ఎలిమెంట్స్ నాకు పోవాలి. బట్ లిస్ట్ యొక్క స్ట్రక్చర్ అట్లానే ఉండాలి అనుకుంటే నేనేం చేస్తాను? క్లియర్‌ని యూజ్ చేస్తాను. చూడండి క్లియర్ నేను యూజ్ చేశాను. ఇప్పుడు బీ2ని కాల్ చేశాననుకోండి ఎంప్టీ లిస్ట్ ఇస్తుంది. చూసారా? సో, ఎంప్టీ లిస్ట్ అంటే స్ట్రక్చర్ సేమ్‌గా ఉంది. బట్ లోపలున్న డేటా మొత్తాన్ని రిమూవ్ చేసింది. సో, క్లియర్ ఏం చేస్తుంది? లోపలున్న డేటా మొత్తాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ నాకు స్ట్రక్చర్‌తో పాటు లైక్ నాకు ఈ స్ట్రక్చర్ కూడా పోవాలి అంటే ఏం చేస్తాం అప్పుడు నేను? అంటే నాకు అసలు మొత్తం ఈ స్ట్రక్చర్‌తో పాటు అసలది నాకు కనిపించకూడదు అంటే గనక డిలీట్. సో, దానికి డెల్. సో, డిలీట్‌కి ఏంటంటే డెల్. సో, డెల్ ఆఫ్ బీ2 అని ఇచ్చాననుకోండి డిలీట్ అయిపోయింది. నేను మళ్ళీ బీ2ని కాల్ చేశానప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది చూసారా? సో, ఎందుకంటే నేను డిలీట్ చేశాను కదా! డిలీట్ చేసిన తర్వాత బీ2 ఉంటుందా? ఉండదు. అందుకనే బీ2 ఈస్ నాట్ డిఫైన్డ్. సో, బీ2 అనేది లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ డిలీట్ చేసేసాం కాబట్టి. ఓకేనా? సో, మాక్సిమం ఇవన్నీ కూడా లిస్ట్ యొక్క ఫంక్షన్స్ అన్నమాట. మనం మాక్సిమం యూజ్ చేసాము. అండ్ ఇంకేమైనా ఉన్నాయంటే యూ కెన్ యూజ్. మాక్సిమం మనమైతే అన్నీ చూసామన్నమాట. సో, ఇదేంటంటే మనం ఈరోజు క్లాస్‌లో స్లైసింగ్, పాజిటివ్ స్లైసింగ్ అండ్ నెగెటివ్ స్లైసింగ్ చూసాము. లిస్ట్ అన్ని ఫంక్షన్స్ చూసాము. అండ్ ఆ ఫంక్షన్స్ ఎలా అప్లికబుల్ అవుతాయో చూసాము. సో, మీరేం చేస్తారంటే చక్కగా నోట్‌బుక్‌లో రాసుకోండి ఇండెక్సింగ్, స్లైసింగ్ అనేది. సో, అలా రాసుకుంటే నెక్స్ట్ టైమ్ చూసినప్పుడు కన్‌ఫ్యూజన్ ఏం లేకుండా ఉంటుంది. బాగా అర్థమవుతుంది. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చేయడం వలన మీకు మీ నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీ అంతట మీకు ఇంకా చాలా అర్థమవుతుంది. సో, ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. మనం నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. థాంక్ యూ.